ఏది మన చేతుల్లో ఉండదు. బయటికి వెళితే భద్రంగా ఇంటికి వస్తామన్న గ్యారంటీ లేదు. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. కానీ గణనాథుడికి టెన్షనే ఉంటుంది. బొజ్జగణపయ్యే భీమా చేయించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్సూరెన్స్ చేయించుకున్న లంబోదరుడు ఎక్కడున్నాడు? వినాయక చవితి వచ్చిందంటే ముంబైలో ప్రతి గల్లీ సందడే సందడే. ఉత్సవాల నిర్వహణలో పోటీ పడుతుంటాయి కమిటీలు. ఎన్ని వేల విగ్రహాలు కొలువుదీరినా జిఎస్బి సేవా మండల్ గణేశుడు మాత్రం సంథింగ్ స్పెషల్. ఎందుకంటే దేశంలోనే ఖరీదైన వినాయకుడిగా ఈ సేవా మండల్ గణేష్ కి పేరుంది. ముంబై కింగ్స్ సర్కిల్లో ఖర్చుకి వెనుకాడకుండా ఆడంబరంగా ఏర్పాటు చేసిన మంటపంలో కొలువుదీరాడు కాస్ట్లీ విఘ్నేశ్వరుడు. ఇక్కడ గణనాథుడిని చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఎందుకంటే ఈ మండపంలో గణపతిని 68 కిలోల బంగారం, 315 కిలోల వెండితో పాటు ఎన్నో విలువైన రత్నాలు, వజ్రాలతో పొదిగిన నగలతో అలంకరించారు. ముంబై వాసులే కాదు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ గోల్డెన్ వినాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఇన్నేసి కిలోల బంగారం, వెండితో పాటు వజ్ర వైఢూర్యాలతో అలంకరించిన గణేశుణ్ణి వెలగట్టగలుగుతామా? ఆలయాలకే కన్నమేసి కుండీల్ని ఎత్తుకెళ్లే పాపభీతి లేని దొంగలున్న ఈ రోజుల్లో ఇంత కాస్ట్లీ గణనాథుడిని కాపాడుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకునే జిఎస్బి సేవా మండల్ గణేశుడి కోసం ఉత్సవ కమిటీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. వినాయకుడి సెక్యూరిటీ కోసం ఏకంగా 300 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించి ఏకంగా 2 కోట్ల ప్రీమియం చెల్లించడంతో మరింత హాట్ టాపిక్ గా మారిపోయాడు ఈ స్పెషల్ విఘ్నేశ్వరుడు. జిఎస్బి సేవా మండల్ గణేశుని దర్శనానికే కాదు, కానుకలు సమర్పించుకునేందుకు కూడా భక్తులు బారులు తీరుతారు. అందుకే 100 కోట్ల ఆభరణాలతో ముస్తాబైన విఘ్నేశ్వరుడి భద్రత కోసం మండపం చుట్టూ అత్యంత సెక్యూరిటీ జోన్లో వందలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి నిత్యం పర్యవేక్షిస్తుంటారు. ముంబై కింగ్స్ సర్కిల్లో ఈ గణపతి మండపం దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా ప్రత్యేకతని చాటుకుంటోంది.